నమస్తే వెల్కమ్ టు 1TV న్యూస్. ప్రముఖ స్టార్ హోటల్లో ఒకటి 2 ఏళ్ల నుంచి పన్ను బకాయిలు చెల్లించడం లేదు. దీనిపై అధికారులు నోటీసులు పలుసార్లు ఇచ్చారు. అయినా సరే వారి నుంచి స్పందన రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్నారు. వెంటనే ఆ హోటల్ గేట్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. కట్టాల్సిన బకాయి చాలా ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరి దీనిపై నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. గడిచిన 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ను ఉదయం సీజ్ చేశారు. హోటల్లోని అన్ని గేట్లకు తాళాలు వేశారు. 2 సంవత్సరాలుగా తాజ్ బంజారా హోటల్ సంస్థ 1,40,00,000 పన్ను బకాయిలున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న తాజ్ బంజారా హోటల్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై మాట్లాడాలని భావిస్తే యాజమాన్యం నేరుగా ఆఫీస్కొచ్చి మాట్లాడాలని నోటీసుల్లో ప్రస్తావించారు అధికారులు. ఈ హోటల్కి ఎక్కువగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు వస్తూ ఉంటారు. ఇందులోనే బస చేస్తూ ఉంటారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీనివైపు మొగ్గు చూపుతూ ఉంటారు. జీహెచ్ఎంసీ అధికారులు హోటల్ను సీజ్ చేయడంతో తాజ్ బంజారా యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చచ్చినట్లుగా బకాయిలు చెల్లిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తాజ్ బంజారా హోటల్ రోజువారీ ఆదాయం లక్షల్లో ఉంటుంది. హై క్లాస్ ప్రొఫైల్ వ్యక్తులు ఇక్కడ బస చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సీజ్ అయితే వారంతా ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది హోటల్కు బిగ్ డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.